ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాబేజీ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇన్స్టెంట్గా చేసుకుని అప్పటికప్పుడే వాడేసుకోవచ్చు. ఇంకా దాని గురించి ముందుగా ఇక్కడ ఓ టీ స్పూన్ జీలకర్ర, ఓ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టేసుకుంటాము. ఇప్పుడు అదే పానల్లో 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుని దాంట్లో కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి రెబ్బలు 15, అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకున్నాం, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసేసుకుంటున్నాం, పావు టీ స్పూన్ మెంతులు, అదేవిధంగా 3-4 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాము. ఇది మొత్తం దోరగా ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లి కొంచెం క్రిస్పీగా, పప్పులు క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటాం. ఆ వేడికి అది చక్కగా మగ్గిపోతుందండి. ముందే వేసుకుంటే మాడిపోతుంది, సో లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఇంక ఇప్పుడు 2 కప్పులు క్యాబేజీ తురుము తీసుకుని దాంట్లో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. అదేవిధంగా 2 టీ స్పూన్ల నిండా కారం వేసుకుంటున్నాం. ఇక్కడ కారం అనేది మీరు తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ తక్కువ. కొంచెం పసుపు, డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి మసాలా మిశ్రమం వేసేసుకుని చేతితో నలుపుకుంటూ మొత్తము అంతటికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్ తో మిక్స్ చేస్తే కుదరదు అనమాట. ఈ విధంగా మనము నలుపుతున్నట్టుగా చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ మాత్రం క్వాంటిటీకి ఒక పెద్ద లెమన్ నుంచి తీసిన లెమన్ జ్యూస్ పడుతుంది అనమాట. లెమన్ జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము, గింజలు పడకుండా. పులుపు ఎక్కువ కావాలంటే కనుక ఇంకొక లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు తినే పులుపుని బట్టి కారం పులుపుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. ఆల్రెడీ పోపు కూడా చక్కగా వేగిపోయింది కదండి. వెంటనే పోపు మిశ్రమాన్ని విత్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటాం అనమాట. అసలు ఎంత యమ్మీగా ఉంటుందో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. వైట్ రైస్ లో కలుపుకుని తిన్నప్పుడు, ఇడ్లీ తోటి, దోశ తోటి నంచుకుని తిన్నప్పుడు పోపును కూడా పచ్చళ్ళు కలిసేలాగా చేతితోటే మిక్స్ చేసుకుంటాము. అంతేనండి, క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే సర్వ్ చేసేయచ్చండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది.